మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను రజా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించటకు నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటిని నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డల్ని ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభువా, నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా, ఏడంతల ఆత్మశక్తిని మీరు దయచేసి నాయన ప్రభు మంచి వర్తమానమును మీరు మా కొరకు అనుగ్రహించండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను ఒక్కొక్కరికి మీరు దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తము మరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆయన వారి సమస్యల నుండి వారికి విడుదల, నెమ్మదిని దయచేయండి. ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డను, ప్రయాణంలో ఉంటున్న ప్రతి బిడ్డను క్షేమంగా త్వరితంగా నడిపించండి ప్రభువా. రాలేకపోతున్న బిడ్డలకు మరొక తరుణాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. సమయం ఉండి కూడా నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడి త్వరపెట్టి మీరు తీసుకురమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆరాధన అంతటినీ నీ ఆత్మాధ్వర్యంలో జరిగించండి. ఈ దినం జరగవలసిన మరి కార్యక్రమాలన్నింటినీ కూడా నీ నామ మహిమార్థమై జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవికా. ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకో నీవికా. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. రాజ్యముపై రాజ్యము, జనములపై జనములు. రాజ్యముపై రాజ్యము, జనములపై జనములు. ఇటు చూసిన మరణము, ఇటు గెలిచిన యుద్ధము. ఇటు చూసిన మరణము, ఇటు గెలిచిన యుద్ధము. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. దేశమంతా క్షేమమే, జగమంతా శాంతియే. దేశమంతా క్షేమమే, జగమంతా శాంతియే. శ్రమకాలము మొదలై యుగ సమాప్తి సమీపించే. శ్రమకాలము మొదలై యుగ సమాప్తి సమీపించే. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, త్వరగా రా సమయం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా, నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా, నీవే అద్వితీయుడా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యం, నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా,
నీవే అద్వితీయుడా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకున్న భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువు బలమైన తోట నీవెగా. మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకున్న భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువు బలమైన తోట నీవెగా. నా దుర్గమా నా శైలమా నా అతిశయమా నా ఆనందమా. నా దుర్గమా నా శైలమా నా అతిశయమా నా ఆనందమా. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. హింసలైనను కడు నిందలైనను ఈ చల్లని రెక్కలే నాకాశ్రయం. చీకటైనను ఆధారమైనను ఈ కృపా కిరణమే వెలుగు మార్గము. హింసలైనను కడు నిందలైనను ఈ చల్లని రెక్కలే నాకాశ్రయం. చీకటైనను అగాధమైనను ఈ కృపా కిరణమే వెలుగు మార్గము. నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి. నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా. యుగ యుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే. రాతి గుండెలే మారును నీ మాట సెలవిస్తే. రమణీయము నీ మాటలే వెదజల్లును శుభగంధమే. రమణీయము నీ మాటలే శుభగంధమే. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ
ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. వ్యాధి బాధలే పోవును, నీ మాట సెలవిస్తే. వ్యాధి బాధలే పోవును, నీ మాట సెలవిస్తే. బలమైనది నీ మాటలే, తొలగించును కారు చీకటిని. బలమైనది నీ మాటలే, తొలగించును కారు చీకటిని. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడు. ఆగండి. ఆ తరము వారు ఎలాగున్నారటండి? 6వ అధ్యాయంలో చదివితే, ఆ తరము వారిని దేవుడు చేసినందుకు సంతాపపడ్డాడంట, బాధపడ్డ హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎందుకు? వారు హేయమైన క్రియలు చేస్తున్నారు. దేవుని సృష్టి అయిన దేవుని ప్రజలు నడుచుకోవలసిన విధానంగా నడుచుకోవట్లేదు. ఆయన దృష్టి అంత చూశాడంట. ఆయన్ని లోకమంతా కూడా అంతా చూశాడట అండి. ఒక్క మాట 6వ అధ్యాయంలో ఒక్క మాట చూద్దామండి. 6వ అధ్యాయం 1వ వచనము. నరులు భూమి మీద ఆరంభించినప్పుడు, తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరహంతకులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు. 120 ఏండ్లు. అప్పుడు అంతకు ముందు వందల ఏండ్లు బ్రతికారటండి. నోవహు దర్శించినప్పుడు, నోవహుతో మాట్లాడినప్పుడు 600 ఏండ్లు
600 ఏండ్లు ఇంకా చిల్లరి. తర్వాత మీకు చదివి చెప్తాను. 100 సంవత్సరాలు 965 సంవత్సరాలు బ్రతికారటండి మెతుసెల అనే అతను. హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. అయితే ఇప్పుడు ఎంత అయిపోయింది? 120 సంవత్సరాలు. 120 ఏండ్లు బ్రతుకుతారు. ఇక ఎక్కువ వయసు మీకు నేను ఇవ్వనని చెప్పి దేవుడు వయసు తగ్గించేశాడు. చెప్పి నోవాహుతో మాట్లాడుతున్నాడు, ఈ తరము వారిలో నీవు ఒక్కడివే నిందారహితుడవై ఉన్నావు. ఏమండి? ఈ తరము వారిలో నీవు ఒక్కడివే నిందారహితుడవై ఉన్నావని 7వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. అప్పటికే దేవుడు చెప్పినట్లుగా ఒక వాడంటే ఏమా ఏంటి? వాడంటే ఏంటి? సముద్రాల్లో తిరిగే పెద్ద పెద్ద వాడ. మన చర్చికి 4 అంతలు 5 అంతలు ఉంటుంది. మన చర్చి ఎంత పొడుగుందో ఎంత ఎత్తుందో అంతకి 4-5 అంతలు ఉంటుంది అనమాట అండి. అయితే దేవుడు ఆ దినాల్లో నేను నోవాహుకు వాడ కట్టమన్నాడు. అప్పుడు వర్షం అంటే తెలియదు, భూమి మీద వర్షపు చినుకే పడలేదు, మంచు కురుస్తూ ఆ మంచు చేతే పంటలు పడుతూ ఉండేవి. భూమిలో నుండి తేమ పైకొచ్చి పంటలు పండుతూ ఉండేవి. అయితే వర్షం అంటే వాళ్ళకి అర్థం కాదు. అయితే నోవాహు 120 ఏండ్లు ప్రకటన చేశాడట, అయ్యలారా అమ్మలారా రాబోయే భయంకరమైన ఉగ్రత రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, ప్రచండమైన వర్షము రాబోతుంది అని ఆయన మరి చాటించాడటండి. అందరూ నవ్వారు అతన్ని చూసి. వాడ కడతా ఉంటే ఎక్కడ? ఒక ఎడారిలో ఒక వాడ కడతా ఉన్నాడు. ఆ వాడ పనిచేసే వాళ్ళు కూడా జీతం కొరకు పనిచేశారు, కానీ అది నిజంగా విశ్వాసంతో వాళ్ళు కట్టలేదు. వాళ్ళ జీతం సాయంకాలం వచ్చేసరికి వారి జీతం తీసుకుని వెళ్ళిపోయేవారు. కూలికి వచ్చారు. అతను చేయమంటున్నాడు, మేము చేస్తున్నామని చెప్పి అరణ్యంలో కట్టెలు కొట్టుకొచ్చి దానికి మరి లెక్క ప్రకారంగా నోవాహు ఆ దినాల్లోనే గొప్ప ఇంజనీర్ అండి ఆయన. ఎంత పొడుగు పెట్టమన్నాడు అంత పొడుగే. కనీసం ఒక అంగుళం కూడా ముందు పెట్టలేదు, తగ్గించలేదు. దేవుడిచ్చిన ప్లాన్ ప్రకారముగా వాడనంతా సిద్ధం చేశాడు. ఆ మాట మీరు చదవాలనుకుంటే మరి కింద చూడండి, 6వ అధ్యాయము 22 చదవమా. నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు అంటే దేవుడు ఏమైతే చెప్పాడో వాడ నిమిత్తమై ఆ వాడని గురించి ఆయన యావత్తు అంటే అక్షరాల సంపూర్తి చేశాడనమాట అండి. సంపూర్తి చేసిన తర్వాత ఏమంటున్నాడంటే నోవాహును అక్కడ మెచ్చుకుంటూ ఇప్పుడు 7వ అధ్యాయంలో యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని, గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. చూస్తా ఉన్నాడు దేవుడు. లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉన్నది. ఎవరు నీతిమంతులుగా ఉన్నారో, ఎవరు నా దృష్టిలో మరి యథార్థముగా ఉన్నారో, ఎవరు
నా మాటకు లోబడుతున్నారో, ఎవరు నా దాసుడు చెప్పుతున్న మాటలకు లోబడుతున్నారో ఆయన చూస్తున్నాడు. నోవహు దేవుడు చెప్పిన మాట యావత్తు నెరవేర్చాడు. మరి నువ్వు నెరవేరుతున్నావా? ఇంకా తాపత్రయాలు, అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది. వెళ్ళిపోతే ఏమవుతుందండి? వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నోవహు కాలంలో వాడ అయిపోయింది, రెడీ అయిపోయింది. అప్పుడు ఏమన్నాడంటే, నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి అని చెప్పి సెలవిచ్చాడు నోవాహుకి. నోవాహు భార్య, తన ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, మొత్తం 8 మంది మాత్రమే. అంత పెద్ద వాడలో 8 మంది మాత్రమే ఆ వాడలో ప్రవేశించారట. తక్కిన వాళ్ళందరూ వినలేదా? నోవాహు చెప్పగా వినలేదా? కానీ నీవు చెప్తే మేము వినేదేమిటి? మూర్ఖత్వం అన్నమాట అండి. దేవుని భయం లేదు. జంతువులు విన్నాయటండి. అక్కడ మీరు ఆ భాగంలో చదివితే జంతువులు, మృగాలు, పక్షులు, రాకు పురుగులు, ఆ కింద మీరు చదవండి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటలు 7, పవిత్రములు కానివి జతులలో ప్రతి జాతి పోతులు, పెంటలు, ఆకాశ పక్షుల్లోనూ ఇవన్నీ ఇలాగా నేను చెప్పినట్లుగా అన్ని చదివిస్తే టైం అయిపోతుంది. మీరు తర్వాత చదువుకోండి. పక్షులన్నీ రమ్మనగానే విజులేయగానే బోర ఊదుతా ఉంటే అవన్నీ కూడా నోరు లేని జీవాలన్నీ వాడలో ప్రవేశించేయండి. అమ్మా, అర్థం చేసుకోండి. అవన్నా విన్నాయి కానీ ఈ మనుషులు వినలేదు. ఎందుకంటే ఇందాకే నేను చెప్పాను, వారు ఏమైపోయారంటే కఠినపరుచుకున్నారు. వారి హృదయము కఠినమైపోయింది. దేవుని విషయంలో నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుని ఎదిరించి మనం తట్టుకోగలమా చెప్పండి? ఆయన ఎదుట మనం ఏ పాటి వాళ్ళము? ఆయన ముఖం తాటు చేసుకున్నాడంటే మనము కలత చెందుతాం, మన ఊపిరి ఎగిరిపోతుంది. ఒక్క క్షణము భూమి మీద నిలబడలేము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇవి దేవుని ప్రేరేపణ చేత నేను చెబుతున్న మాటలు. అర్థం చేసుకోండి. నోవాహు చెప్పాడు, చెప్పింది 1 రోజు 2 రోజులు కాదు, 120 సంవత్సరాలు ఆయన బోధ చేశాడు. ఆయన పని చేస్తా ఉన్నాడు, బోధ చేస్తానే ఉన్నాడు. రండి, సిద్ధపడండి, వాడలో ప్రవేశించడానికి సిద్ధపడండి అని అంటే ఒక్కరు రాలేదండి. ఒక్కరు రాలేదు. ఏమైందో చూడండి. 11వ వచనం చదువమ్మా. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు. ఏదమ్మా 11? ఇది 7వ అధ్యాయము 11వ వచనము. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరముల 2వ నెల 17వ దినమున జలముల ఊటలన్నీ ఒక్క దినమందే ఏమైపోయినాయంటండి? విడవబడ్డాయట. ఆకాశం యొక్క
జలములు, మహాజలములన్నీ కూడా ఊటలన్నీ కూడా మరి ఎడవబడ్డాయి. ఆకాశమందు తూములు విప్పబడెను. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిశాను. చూసారా, భయంకరమైన వర్షము, ఎడతెడుపు లేకుండా. ఈ కొద్ది వర్షానికే 2-3 రోజులు వర్షానికే జలమయమైపోతా ఉన్నాయి గ్రామాలు. మనం చూస్తా ఉన్నాము, గ్రామాలు నిండిపోతా ఉన్నాయి, పొలాలన్నీ మునిగిపోతున్నాయి. అయితే ఇక్కడ 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన కుండపోత అంటారు. కుండ నీళ్లు దిమ్మరిస్తే ఎలాగా మరి పడుతుందో అలాగా కుండపోత పడ్డాదటండి. అప్పుడేమైంది చూడండి, ఆ దినమందే నోవహు కుమారులకు హేమును, హాము, యాపేతు భార్యయు వారితో కూడా 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము మృగములను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల పిట్టలు ప్రవేశించెను. జీవార్థము గల సమస్త శరీరులలో రెండేసి వాడలో నోవహు వద్ద ప్రవేశించారు. వీళ్ళు ప్రవేశించారు కానీ పక్షులు, జంతువులు, మృగాలు ఇవన్నీ ప్రవేశించాయి కానీ ఒక్క నరమాత్రుడు రాలేదండి. అప్పుడేమైందో చూడమ్మా, ఆ ప్రచండమైన జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందను గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయినాయి. 15 మూరలు ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు మునిగిపోయాను. పర్వతములన్నీ మునిగిపోయినాయి, చెట్లన్నీ మునిగిపోయినాయి. ఇంకా మనుషుడు ఎక్కడుంటాడు చెప్పండి అమ్మా? అటువంటి ఉగ్రత, అటువంటి భయంకరమైన ఉగ్రత. ఏమన్నాడంటే, ఇల్లు ఊడ్చినట్లుగా నేను ప్రపంచమునంతటిని ఊడ్చేస్తానన్నాడు. ఎవరి విషయమో చెప్పాడు ఆయన? లోబడనొల్లని జనాంగము. వాళ్ళు వేస్ట్, వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఉన్నా ఇంకా మిగిలిన వారిని కూడా చెడగొడతారు కనుక వాళ్ళని వేస్ట్ అని చెప్పి వాళ్ళని తుడిచేశాడండి. మళ్ళా కొత్త సృష్టి నోవాహులో నుండి దేవుడు కలుగచేశాడు. భయంకరమైన దినాలండి. ఇది జరిగిపోయింది, ఈ జలప్రళయము. ఇలాంటిది మనకి దృష్టాంతముగా ఈ మాటలు వ్రాయబడ్డాయి. అందులో ఏ నరుడు కూడా తప్పించుకోలేకపోయాడు. ఆ ప్రచండమైన ఆ యొక్క అలలు కొడతా ఉంటే, జనం నిండిపోయి ఉంటే, వాడ దగ్గరికి ఈదగలిగిన వారందరూ ఈదుకుంటూ వచ్చి నోవాహు తలుపు తీయమని చెప్పి ఎంత బ్రతిమాలి, ఎంత అరిచుంటారో, ఎంత కొట్లాడి బాధపడి ఉంటారో ఊహించండి. ఒక్కసారి వాళ్ళను మనం తలంచుకుంటే అందరూ కూడా ఏమైపోయారంటే ఊపిరి జలపక చచ్చారండి, చచ్చి తేలారు. ఎంతకాలం అది
మరి ఆ నీళ్లు భూమి మీద ఉందో చూడండి. 8వ అధ్యాయము దానికి ముందుగా 7వ అధ్యాయము 24 చదవమ్మా. 150 దినములు వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలింది. ఏమండి? 150 దినములు వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గట్లేదండి. తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆయన వేడి గాలి విసర్జిస్తాడన్నమాట. వేడి గాలి ఎప్పుడైతే దేవుడు వస్తుందో అప్పుడు నీళ్ళన్నీ కూడా ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట. నీళ్ళన్నీ కూడా ఇంకిపోతాయి. 8వ అధ్యాయం 5వ వచనములో చూడండి, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరమున కనబడెను. కొండలు శిఖరమున కనబడ్డది. ఇప్పుడు 10 నెలల తర్వాత దగ్గర సంవత్సరము వరకు కూడా భూమి మీద నీళ్లుంటాయి. అప్పుడు శవాలు ఏమైపోయి ఉంటారు చూడండి. వాటిని తినటానికి కూడా పక్షులు లేవు. పక్షులు కూడా చచ్చిపోయినాయి. జంతువులు కూడా చచ్చిపోయినాయి. అవి 10 నెలల వరకు కూడా అది భూమి మీద నీళ్లు క్రమక్రమేణా తగ్గుతూ వచ్చిందంట. ఇప్పుడు ఈ వేడి గాలి విసిరినప్పుడు ప్రియమైన వారలారా, భయంకరమైన ఆ జల ప్రళయం నుండి ఎంతమంది తప్పింపబడ్డారు? 8 మంది. 8 మంది మాత్రమే. దేవునికి ఇష్టమైన వారు 8 మంది మాత్రమే. కనుక ప్రియమైన వారలారా, చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథంలోకి వద్దాం. 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. మరియు ముసళ్ళ యందు దేవుని ముద్ర లేని వారు మనుషులకే తప్ప భూమి పైనున్న చూసారా? వాటి వలన అంటే ఇందాక చెప్పాను కదా, భూమిలో నుండి తేళ్ల వంటి గుర్రములు బయటకు వస్తాయట. తేళ్లే. వాటికి తేళ్లకుండే కొండెం ఉంటుందట. అవి బాధిస్తా ఉంటే భయంకరమైన శ్రమ. ఎవరికండి? ముద్ర లేని వారికి. ముద్ర కలిగిన వారందరూ కూడా ఏమైపోతారంటే వారికి తెల్ల అంగి ఇవ్వబడుతుంది. తెల్ల అంగి, ముద్ర కలిగిన వారికి ఒక తెల్ల అంగి, మహిమ శరీరం ఇవ్వబడుతుంది. ఒక జెండా ఇవ్వబడుతుంది. ఆ జెండా పట్టుకుని ఎక్కడికి వెళ్తారంటే ప్రభువుని ఎదుర్కొంటారు. ప్రభు రాజ్యానికి వెళ్తారు. ఏమండి? ఇవన్నీ వింటూ ఉంటే నాకు అసలు ఈ భూమి మీద దేని మీద నాకు మనసు ఉండట్లే. ఎందుకు ఇవన్నీ వేస్ట్? ఈ భూమి మీద ఉన్నంత వరకు అది నాది, ఇది నాది అని తాపత్రమే గాని ఏమి పట్టుకెళ్ళము. ప్రసంగి అంటాడు, అన్నవస్త్రములు గలవారమై ఉండాలట. అన్నవస్త్రములు గలవారమై వాటి కొరకు తృప్తి పడాలి. కానీ ఆ భూమి కావాలి, ఈ భూమి కావాలి, ఆ ఇల్లు కావాలి. ఏమండి? వస్తే ఇవన్నీ మోసుకుని వెళ్తామా? ఇంకా ప్రయాసపడతానే ఉన్నారు. ఏదో సంపాదన సంపాదించండి, కానీ దాని మీద ఎక్కువ మక్కువ పెట్టకండి.
నీ దేవుని మీద నీవు మక్కువ పెట్టండి. దేవుని కొరకు ప్రయాసపడండి. దేవుని మాటకు లోపడండి. దేవుడు మిమ్మలను కనానుకు, నూతన యెరూషలేమునకు తీసుకెళ్లే ఆయన మాట వినండి. పరిశుద్ధాత్ముడు మిమ్మలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను కూడా లెక్క చేయట్లేదు. పరిశుద్ధాత్ముడు మన కొరకు పంపబడ్డాడండి. ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీవు గుడికి వచ్చావంటే నీ అంతటా నువ్వు రాలేదు. ప్రేరేపణ దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. ఆయన నీ మనసులో పుట్టించాడు కాబట్టే మందిరానికి వచ్చావు. కొంతమంది ఉన్నారే, ఏండ్లు అయినా గుడి మాట అనుకోరు, దేవుడనే అనుకోరు, దేవునికి ప్రార్థన అనేదే అనుకోరు. అటువంటి వారు చూసి దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని తుడిచిపెట్టేయాలనుకుంటున్నాడు. జాగ్రత్త సుమా. ఈ మాటల యందు నీవు లక్ష్య పెట్టుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో అంగలార్చండి. నీ కుటుంబం కొరకు, నీ కుటుంబం కొరకు అంగలార్చండి. పురుషులైనా స్త్రీలైనా దేవునికి మొరపెట్టుకోండి. దేవుని వైపు చూడండి. ఆయన ప్రమాణం చేశాడంటే ఆ ప్రమాణము చేయబడిన వారందరూ కూడా కనాను యువతలే. వారు నశించిపోయారు. వారు గుట్టలుగా మార్గములో చనిపోయారు. ప్రేమైన వారలారా, ఇక చివరికి కనాను దేశంలో ప్రవేశించింది ఎంతమందో తెలుసండి? ఇద్దరే. అన్ని లక్షల మంది, 20 లక్షల కాల్బలం అంట. 20 లక్షల మంది, చిన్న పెద్ద మొత్తం అందరూ బయలుదేరారు. లెక్కలోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే అండి, 40 ఏండ్లు పైబడిన వాళ్ళు. 40 ఏండ్లు పైబడిన వాళ్ళు మాత్రమే లెక్కలోకి వచ్చారు. వాళ్ళని లెక్కించారు. వాళ్ళు అక్కడ బయలుదేరినప్పుడు 6 లక్షల మంది అంట. ఇంకా తక్కిన స్త్రీలను లెక్కట్లేదు, వారి పిల్లలను ఎక్కట్లేదు. కాల్బలాన్ని మాత్రం 6 లక్షల మందిని లెక్కెట్టారు. చివరికి 20 లక్షలు లెక్కకు వచ్చింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, కనానులోనికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరే. జాగ్రత్త సుమా. దేవుని మాటలు వింటుంటే పెడచెవును పెట్టొద్దు. దేవుని మాటలు మనసులో పెట్టుకోండి. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు బయటికి వెళ్ళకండి. దేవుని దాసుని ద్వారా దేవుడు ఏం పలికిస్తాడో ఆ మాటలు విందామని మీరు చెవు కోసుకుని మరి వినండి. అది మీ బ్రతుకునకు మంచిది, మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైనది. నోవహు కాలంలో ఎంత చెప్పినా వారు వినలేదు. అందరూ కూడా తుడుపు పెట్టబడ్డారు. భయంకరమైన దేవుడు నోవహుతో వాగ్దానం చేశాడు, ఇకెన్నడూ కూడా ఇటువంటి జల ప్రళయమును. ఆయనే బాధపడ్డాడు. తుడుపు పెట్టినందుకు ఆయన హృదయంలో బాధపడ్డాడు. అయ్యో, ఇంతమంది జనాంగాన్ని నేను చెత్తలాగా తుడిచేశాను అని చెప్పి నోవహుతో ఏం చేశాడంటే ఒక ధనుసు, ఆకాశములో ఒక ధనుసును మరి చూపించాడు. అదే మనం ఇంద్రధనుసు అంటాం కదా, అది గుర్తు అన్నమాట. ఇక ఎన్నడూ కూడా అటువంటి భయంకరమైన జల ప్రళయాన్ని భూమి మీదకి నేను పంపను అని వాగ్దానం చేశాడు. అప్పటి నుండి ఏయో చిన్న వరదలు వస్తున్నాయి కానీ అంత భయంకరమైన వరదలు రావట్లేదు. దేవుడు మాట ఇచ్చాడు. అయితే ఇప్పుడు ప్రియమైన వారలారా, 2వ రాకడలో ప్రభు కొరకు కనిపెట్టండి. ఎవరైతే ప్రభు కొరకు కనిపెడతారో వారు మొదట ఎత్తబడతారు. తర్వాత ఎడవబడిన వారికి భయంకరమైన శ్రమలు, మరి
దేవుని ప్రేరేపణ ఉంటే, దేవుని చిత్తమైతే ఆ శ్రమలను గురించి మరొకసారి మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, సమయంలో నాయన నీవు నీ బిడ్డలతో నీవు మాట్లాడినావు నాయన. మా ప్రభువా, మా దేవా, మా ఆత్మీయ జీవితాన్ని మేము కోల్పోకుండా మా ఆత్మీయ జీవితాన్ని నాయన ఇంప్రూవ్ చేసుకోవటానికి, దినదినము వృద్ధి చెందటానికి, దినదినము ప్రార్థనా పరులుగా మేము నిలబడటానికి నాయన నా ప్రభువా, రాజా మా రక్షక నీ ముద్ర నాయన మా నొసట్ల మీద నీ ముద్ర పొందుకునే ఆధిక్యత నాయన మా ఒక్కొక్కరికి దయచేయమని మనం చేస్తున్నాం. నువ్వు నాయన ఏ ఉద్దేశాలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ఏ బలహీనతల చేత నీ సన్నిధికి వచ్చి ఉన్నారు నాయన, ఏ అనారోగ్యాలతో ఉన్నారు మా ప్రభువా, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఒక్కొక్కరిని మీరు దర్శించమని మనం చేస్తున్నాం. అరికాలు మొదలుకొని శిరస్సు వరకు నీ రక్త ప్రోక్షణ జరిగించమని మనం చేస్తున్నాం. దయామయుడ, ఈ వారమంతా నీ సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచి నీ రెక్కల నీడలో భద్రపరచమని మనం చేస్తున్నాం. మా ప్రభువా, నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించండి. ఏమేమి తీసుకుని వచ్చి నిన్ను మహింపరుచున్నారో వారిని, వారి యొక్క నాయన సమర్పణలను, వారి యొక్క అర్పణలను మీరు అంగీకరించవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. రాజా నీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజా నీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము శుభము నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము చేరువచ్చిన మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.